ఆ కథ విషయంలో రామారావు గారిని కలిశారండి ఆయన బాలయ్య బాబుతో సినిమా చేసే విషయంలో ఏమన్నా అప్పుడు ఏమైనా కలవలేదు అసలు? లేదు. కథ ఆయనకి చెప్పడం కానీ ఎట్లా? బాలయ్య బాబుకి చెప్పడం అండి. అప్పటికి ఆయన అంటే పూర్తిగా దీంట్లో అవును పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. హీ కెనాట్ స్పేర్ దట్ టైం. అది ఆ ప్రొడ్యూసర్కి ఏదో టెక్నికల్ కాంప్లికేషన్ ఉందండి ఒక సబ్జెక్ట్ పరంగా. ఓకే. దానికి ఈయనతో పాటు వెళ్ళాను నేను. అంటే శ్రీరామూర్తి గారు అబ్బాయి అని తెలిసినప్పుడు ఆయనకి మీరు తెలీదు. మీరు చెప్పలా? అంటే ఆ సందర్భం రాలేదండి. వెళ్ళిన టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. ఆయన అప్పటికే 7:30 ఎంతో అయింది ఈవినింగ్. ఆయనకి పడుకునే టైం అది. ఓకే. ఆయనకు ఆవలింతలు వస్తున్నాయి చెప్పేసేసి వచ్చేసాం. అది ఫస్ట్ టైం. ఓకే. రెండోది ఈ ఓపెనింగ్కి, మూడోది ఈ సందర్భం సినిమా చూసిన తర్వాత. బాలయ్య బాబు ఎట్లా ఉంటారు సెట్లో? బంగారం అండి, బంగారం. అంటే మనసులో కల్మషం ఉండదు సార్. అదే ఉన్నది అనేస్తాడు. అది ఎవడన్నా తప్పు చేసినప్పుడే. ఓకే. ఎవడి పని వాడు తిన్నంగా చేసుకుంటుంటే ఆయన చాలా హ్యాపీగా చాలా సరదాగా ఉండడానికి ఇష్టపడతాడండి సెట్లో. స్క్రిప్ట్లో వేలు పెట్టడం కానీ ఇట్లాంటివి లేవండి అసలు లేవండి. అరే ఆయన ఆ బంగారు బుల్లోడు చూసారంటే కంటిన్యూస్గా 2 రీల్స్లో హీరో కనపడ్డండి. అవును. ఏనాడు దాని గురించి ప్రశ్నించడం కానీ ఏమీ లేదు. చాలా ఆనందంగా వచ్చేస్తారండి. ప్లస్ ఇంకో పెద్ద ఎగ్జాంపుల్, నేను ఆయన కలిసి డబ్బింగ్ థియేటర్ కానివ్వండి, ప్రొజెక్షన్ థియేటర్ కానివ్వండి, లోపలికి వెళ్తుంటే తను ఆగి వెళ్ళమని తను వచ్చాడు. సంస్కారం ఎవడుకుంటుందండి? అవును. అది మనం ఆశించాం అలా చేయాలని. కానీ డైరెక్టరు అని ఒక మర్యాద, విద్య తెలిసిన తను ఏం చేస్తున్నాడో తెలిసిన టెక్నీషియన్ అంటే చాలా గౌరవం ఇస్తాడండి. అవును. విషయం తెలియకుండా ఫోజులు కొట్టేవాడంటే టెర్రర్. అసలు అటు ఇటు చూడడం. తను చిత్రమైన ప్రవర్తన అండి తనది. సెట్లో లేదా బయట కూర్చొని మాట్లాడుకుంటుండగా దూరం నుంచి ఎవరైనా పెద్ద ప్రొడ్యూసర్ వస్తుంటే మొహం ఇలా తిప్పేసుకుంటాడు. మనం ఏమన్నా ఆయన వస్తున్నాడంటే రాని పర్లేదండి రానివ్వండి. అదే మామూలు ఆఫీస్ బాయ్ని కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు. ఓకే. హీ నెవర్ బాదర్స్ అబౌట్ ద స్టేటస్ ఆఫ్ ద పర్సన్. ఆ పర్సన్ క్యారెక్టర్కే విలువిస్తాడండి. అవి అందరిలోనే రావండి ఆ లక్షణాలు. ఇప్పుడు పెదరాయిల్లో ఈ కండవా ఇలా వేసుకోవడం కానీ లేకపోతే చుట్టా ఇలా ఎగరేసుకోవడం అవన్నీ ఆయన ఓన్గా అట్లా ప్రాక్టీస్ చేసుకొచ్చి అప్పటికే చాలా సినిమాలు చేశాడండి. చేశారు. అవును. ఇది ఎగరేసుకోవడం చేశారు. చుట్టూ కూడానండి, చుట్టూ కూడా చేశారు. అదే అది ఆయనకి ఆ స్టైల్సేనండి ఆయన్ని. అవును. నిలబెట్టింది. వ్యక్తిగా చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఇక మన తెలుగు హీరోలోనండి ఎన్టీ రామారావు గారు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగినాయి. మరి 1923లో పుట్టారైనా మరి 100 ఏళ్ళు అయిపోయింది. ఈ సందర్భంగా ఏంటంటే అసలు అన్న ఎన్టీఆర్ గారికి మీ నాన్నగారు కూడా పినిశెట్టి శ్రీరామూర్తి గారు కలిసి వచ్చిన అదృష్టం కానీ, మరి రాజు పేద కానీ ఇలాంటి సినిమాలు కొన్ని చేశారు. ఆయనతో మీ నాన్నగారికి ఉన్న అనుబంధం కానీ పరివర్తన అండి సినిమాలు. నాన్నగారికి మంచి అనుబంధం ఉండేదండి. అంటే నాన్నగారి డైలాగులు అంటే ఆయనకి నచ్చేవి. కొంచెం కాంపౌండ్ సెంటెన్సెస్ ఉండేవి. ఈయనైతే తేలిగ్గా ఊది పడేస్తాడు. కొందరు ఆర్టిస్టులు కొంచెం కష్టం అవుతుంది. అవును. సో వాళ్ళిద్దరికి ఆ రకంగా కొంచెం మంచిదే ఉండేది. వ్యక్తిగా నేను బాగా గౌరవించేది, ఆశ్చర్యపడేది అన్న ఎన్టీఆర్ గారిని చూసండి. ఎందుకంటే 9 నెలల గ్యాప్లో ఒక పార్టీని స్థాపించడం, అవును, దాన్ని ప్రభుత్వంలో కూర్చోబెట్టడం మామూలు విషయం కాదండి. ఇంపాసిబుల్. నోవేర్ ఇన్ ద వరల్డ్ ఇట్ హ్యాపెన్స్. వేరే వాళ్ళు సాధ్యం కాదు. అసాధ్యం అండి, అసాధ్యం. రెండవదండి, మా కాలేజ్ డేస్లో వాటిలో మేము కొంచెం ఎడ్యుకేషన్ టూర్ అయ్యి బాంబే ఆ సైడ్ వెళ్ళినప్పుడు
మద్రాసి అనేవాళ్ళు, మ్మ్. సబ్ మద్రాసి ఏరియా అనేవాళ్ళు. ఓకే. అంటే ఒక ఆంధ్రుడు, తెలుగు అనేది లేదండి. మ్మ్. ఆల్మోస్ట్ ఆల్ ద సౌత్ ఇండియన్స్ ఆర్ మద్రాసిస్ ఫర్ దెమ్. ఓకే. ఈయన మనకు సీఎం అయిన తర్వాతే తెలుగు అంటే ఏంటి, తెలుగు జనం అంటే ఏంటి, తెలుగు భాష అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కడు గుర్తించాడండి. అంత పవర్ఫుల్గా ఆయన వెళ్ళాడు అక్కడ దాకా లీడ్. అవును. సో తెలుగుకి ఒక జీవితాన్ని ఇచ్చాడండి నన్ను అడిగితే ఆయన. తెలుగు ఎప్పుడు గొప్పదే, కానీ దాన్ని ఇంకా ఎక్కువ అవును. జనాభా గుర్తించేలాగా తెలుగుడి పరువు కాపాడాడు ఆయన. మ్మ్. ప్లస్ బోళా మనిషి నేను విన్నదండి. మీరు ఎప్పుడు కలిసారు ఆయన్ని? మీ నాన్నగారితో ఎప్పుడన్నా? లేదండి, నాన్నగారితో ఎప్పుడూ లేదు. మ్మ్. మాకేంటంటే ఆయన కలవకపోయినా ఆల్మోస్ట్ డైలీ అనుబంధం ఉండేది. దాసనారాయణ గారు మా గురువు గారి ఇల్లు ఆయన ఇంటి ఎదురుగుండా. అవును. ఈయన మేము డిస్కషన్లో కూర్చునే వాళ్ళం, మాకు 2 అయిపోయేది మ్మ్. ఆల్మోస్ట్. అది ఆయన లేచే టైం. ఆహా. రామారావు లేచే టైం. లేచి ఆ టైంలో ఆయన వ్యాయామం స్టార్ట్ చేసుకునేవాడు. మ్మ్. అది సో ఆ రకంగా అస్తమానం ఆయన గురించి అనుకుంటూ ఉండేవాళ్ళం. ఆహా. నేను కేవలం 3 సార్లు కలిశానండి. మ్మ్. ఫస్ట్ టైం ఆయన ఇంటి దగ్గర, చెన్నైలో ఉన్న ఇంట్లో. అంటే బజులా రోడ్లో ఉందండి. కాదండి, మ్మ్. తాజ్ వెనకాల ఉండేది. రంగరాజపురం ఏదంటారు. రంగరాజపురంలో ఉంది. అది వాళ్ళ త్రివిక్రమరావు గారు ఉండేవారు అందులో. ఓకే. అక్కడ ఈయన ఉండేవారు కాదు. మ్మ్. తాజ్ వెనకాల ఉండేదండి ఓకే. ఇల్లు. అందులో ఉన్నారు నేను కలిసినప్పుడు. మ్మ్. నేను ఇంకో ప్రొడ్యూసర్తో పాటు వెళ్ళాను. ఏ సందర్భం అది? ఆయన సబ్జెక్ట్ ఒకటి రామారావు చెప్పడానికి ఓకే. నన్ను కూడా తీసుకెళ్ళాడు, ఇంకొంచెం ధైర్యం కోసం, అంతకంటే ఇంకేం లేదు. ఓకే. దాని తర్వాత రెండవసారి పెదరాయుడు ఓపెనింగ్ అండి. మ్మ్. మూడోసారి నేను మర్చిపోలేంది అది. పెదరాయుడు చూసిన తర్వాత చిన్న గెట్ టుగెదర్ లాగా పెట్టుకుంటే అక్కడ నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నా. మ్మ్. అప్పటికి ఆయన మినిస్టర్ అదేం కాదండి. అవును. మామూలుగా ఆయన ఇంట్రెస్ట్గా ఏదో అడుగుతుంటే చెప్తున్నాను. వెనక నుంచి ఎవరో వచ్చి భుజమే చేశారు. చూస్తే పెద్ద ఆయన, బ్రదర్ మీతో సినిమా చూశాక మీతో నాకు కూడా ఒక సినిమా చేయాలని ఉంది బ్రదర్ అన్నారైనా? అది నాకు ఆస్కార్ అవార్డుతో సమానమైన ఆ రోజునే చెప్పుకున్నానండి నేను. అంతటి మహానటుడు నీతో ఒక సినిమా చేయాలని ఉంది బ్రదర్ అన్నాడంటే వాట్ ఎల్స్ యూ నీడ్. అవును. అది ఆ 3 సందర్భాలను కలిశాను. మ్మ్. కానీ నాకు అదృష్టం కలగలేదు. కానీ మ్మ్. బాలయ్య బాబుతో 2 సినిమాలు చేయడంతో ఆ లోటు కొంత తీరింది నాకు. అదే. మ్మ్. ఈయన సేమ్ బోడా, అవును. కల్మషం లేని మనసు, మంచి వ్యక్తి.